అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆధునిక పద్ధతిలో అల్లం సాగు, నేల ఆరోగ్యాన్ని పెంపొందించే చెరువు మట్టి ప్రయోజనాలు, పశువులు సకాలంలో ఎదకు రాకపోవడానికి కారణాలు, ప్రస్తుతం పంటలు చివరి దశకు చేరుకొని పొలాలు ఖాళీగా ఉండే సమయం. ఈ సమయంలోనే నీటి సంరక్షణకు ఉపయోగపడే చెరువు పూడిక తీత పనులు, వాటర్ షెడ్ పనులను చేసుకుంటూ ఉంటాం. చెరువులు పూడిక తీయగా వచ్చే మట్టి అనేక పోషకాలను కలిగి ఉండడంతో పంట పొలాల్లో వేస్తే భూమి ఫలదత పెరుగుతుంది. అయితే మనం తోలుకునే చెరువు మట్టి మన భూమికి తగినదే ఉండాలి. కొన్నిసార్లు క్షారగుణం లేదా ఆమ్లగుణం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తోలించే ముందుగా ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది. చెరువు మట్టిని పొలాలకు తోలించేటప్పుడు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృతికా విభాగం అధ్యాపకులు డాక్టర్ గురుమూర్తి. వ్యవసాయంలో సాధారణంగా సమస్యలైనటువంటి ఎరువులు, అధికమైనటువంటి ఎరువులు వాడటం వల్ల ఎక్కువ సాగు ఖర్చు పెరగడం, పశు సంపద తగ్గడం వల్ల సేంద్రియ ఎరువులు చాలా తక్కువగా లభ్యం వల్ల రైతులందరూ అవసరమైనటువంటి సేంద్రియ ఎరువులని పొలాలకి వేయలేకపోతున్నారు. మరి ఇలాంటి సమయంలో దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలని పరీక్షిస్తే ఈ చెరువు గర్భంలో ఉన్నటువంటి ఈ సిల్టు మరియు రేగడి రేణువులు కలిపినటువంటి ఈ మట్టి సారవంతమైందే కాకుండా ఇది భూభౌతిక లక్షణాలను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ చెరువు గర్భంలోని పూడిక మట్టిని కానీ మనం యూజ్ చేసుకున్నట్టయితే ఇది మనకి ఈ సేంద్రియ ఎరువులకైనా సరే చాలా ప్రత్యామ్నాయంగా ఇది పనిచేస్తుండడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. చెరువు గర్భంలో వర్షపు నీటితో కొట్టుకొచ్చేటటువంటి ఈ మట్టి సిల్టు మరియు రేగడి రేణువులు కలిపి ఉంటుంది. ఇది ప్రతి ఏటా 1 నుంచి 2 అడుగుల మందంలో నల్లని సారవంతమైనటువంటి మట్టి చెరువు గర్భంలో పేరుకుపోతుంది. ఈ చెరువు పూడిక మట్టిలో నీటిలో వివిధ జీవాల విసర్జాలు అలాగే అవశేషాలతో కలిపి తగినంత సేంద్రియ పదార్థంతో పాటు పంట చేలకు అవసరమైనటువంటి పోషకాలు కూడా ఈ చెరువు మట్టిలో ఉంటాయి. ఈ చెరువు పూడిక మట్టిలో నత్రజని, భాస్వరం, పొటాషియము, జింకు, రాగి, బోరాను వంటి సూక్ష్మ పోషకాలు మరియు సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, ఎంజైములు అలాగే హార్మోన్లు కూడా మొక్కకి అవసరమైనవి ఉంటాయి. ఈ చెరువు గర్భం పూడిక మట్టిలో 0.7% నత్రజని, 0.3% భాస్వరం, 0.8% పొటాషియం, 0.9% సేంద్రియ కర్బనం, 0.3% మైక్రోబిల్ బయోమాసు ఉంటాయి. ఇవన్నీ పైరు పెరుగుదలకు ఉపయోగపడి మట్టిలోని పోషకాల సారం పెంచుతాయి. అదేవిధంగా భూభౌతిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి అన్నమాట. ఈ చెరువు మట్టిని పొలానికి వేయటం వల్ల ఉపయోగాలని చూసినట్లయితే చెరువు పూడిక మట్టి పొలానికి ఎకరాకి 20 నుంచి 30 టన్నులు వేయడం వల్ల భూసారం వృద్ధి అవడం మరియు రసాయన ఎరువుల్ని 30% వరకు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. తేలికపాటి భూములకు ఈ చెరువు మట్టి వేస్తే నేలలోని వర్షపు నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరిగి బెట్ట నుంచి కొంతవరకు తట్టుకునే అవకాశం పైరుకి కల్పిస్తుంది.
రేగడి భూముల్లో ఈ చెరువు మట్టి పూడిక వేస్తే నేల సారంతో పాటు భూమి యొక్క స్ట్రక్చరు అంటే భౌతిక స్థితి మెరుగుపడి గాలి నీటి ప్రసరణ భూమిలోకి మెరుగుపడుతుందన్నమాట. సాధారణంగా ఈ ప్రతి సంవత్సరం పూడిక మట్టి వల్ల చెరువు గర్భం తాలూకా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఈ చెరువు మట్టిని తీయటం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, పొలానికి ఎరువుగా పనిచేస్తుంది, అలాగే ఈ చెరువు తాలూకా నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ చెరువు మట్టిని సేకరించేటప్పుడు రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా అన్ని చెరువుల మట్టి ఒకే విధమైన లక్షణాలు ఉండదు కాబట్టి కొన్ని చెరువుల్లో ఆ మట్టి వచ్చే ప్రదేశాన్ని బట్టి పూడిక మట్టి క్షారంగాను లేదంటే అధిక లవణాలతో ఉండే అవకాశం ఉంటుంది. అంచేత రైతులు చెరువు గర్భం నుంచి పూడిక మట్టిని పొలానికి వేసే ముందు ఈ మట్టి నమూనాని పూడిక మట్టి నమూనాని భూసార పరీక్ష కేంద్రంలో పరీక్ష చేయించినట్లయితే ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఆ మట్టిని పొలానికి వేయకుండా ఉండొచ్చు. సాధారణంగా చెరువు పూడిక మట్టి ఉదజన సూచిక 6.5 నుంచి 8.0 లోపు, అలాగే అదేవిధంగా లవణ సూచి కూడా 2 డెసిసైమన్స్ 2.0 డెసిసైమన్స్ పర్ మీటర్ కంటే తక్కువ ఉంటే ఆ మట్టి మనం పొలానికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి చెరువుల పూడిక మట్టి అంటే చెరువు గర్భంలో వేసవిలో చెరువు ఎండినప్పుడు మాత్రమే నల్లగా పగుళ్ళు విడిచిన మట్టి. ఈ మట్టిని మాత్రమే పొలాలకు వాడాలి. అంతేగాని చెరువు మట్టి అనగానే చెరువుల చివరిలో లేదా చెరువు గట్టు మీద ఉండేటువంటి మట్టి కాదని రైతులు గ్రహించాలి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ చెరువు మట్టిని పంట పొలాలకు వేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మనకు ఉపాధి హామీ పనులు, చెరువు పనులు జరుగుతున్నాయి కాబట్టి అవసరమైన రైతులు ఆ చెరువు గర్భంలో ఉండేటువంటి పూడిక మట్టిని తీసుకోవాల్సిన వాళ్ళ తాలూకా ఈ రవాణా సదుపాయాలను కల్పించినట్లయితే పెట్టుకుని బండి ఏదైనా పెట్టుకుని ట్రాక్టర్ పెట్టుకుంటే ఈ ఉపాధి హామీలో చెరువు పనులు చేస్తున్నటువంటి కూలీల నుంచే మనం డైరెక్ట్గా పని చేసుకోవాలి. ప్రత్యేకించి రైతులు మళ్ళీ దానికోసం ఎత్తడం కోసం కూలీలను పెట్టుకునేటువంటి ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వేసవిలో రైతులు దాన్ని ఎక్కడైతే అవకాశం ఉన్న చోట చెరువు మట్టిని వాడుకొని ప్రయోజనం పొందవచ్చు. సాలుకో దూడ సంవత్సరమంతా పాలు. ఈ సూత్రాన్ని పాటించినప్పుడే పాడి పరిశ్రమ 3 ఆవులు 6 దూడలుగా 10 కాలాల పాటు విరాజిల్లుతుంది. ఒక ఈతకు 4,000 నుంచి 5,000 లీటర్ల పాల దిగుబడినిచ్చే సామర్థ్యం గల సంకరజాతి ఆవులున్నాయి. అలానే 3,000 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం గల గేదెలున్నాయి. ఈతకాలం సుమారు 10 నెలల పాటు ఉంటుందనుకుంటే ఈతల మధ్య వ్యవధి సుదీర్ఘకాలం ఉండకూడదు. ఈత తర్వాత మళ్ళీ ఆ పశువు 2-3 నెలల్లో కట్టినప్పుడే మంద అభివృద్ధి వేగంగా సాఫీగా జరుగుతుంది. లేనట్లయితే పరిశ్రమ కుంటుపడుతుంది. ఒక పాడి పశువు సుమారుగా 10 ఏళ్ల వ్యవధిలో 5-6 ఈతలనిస్తుంది. ఈతల మధ్య వ్యవధి పెరిగినా, పశువు సమయానికి ఎదకు రాకపోయినా, కట్టిన చూలు నిలవకపోయినా పునరుత్పత్తి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించాలి. పునరుత్పత్తి సమస్యలకు గల కారణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమణగూడెం పశువైద్య కళాశాల ఆచార్యులు డాక్టర్ తేజ నుంచి పశువులు సకాలంలో ఎదకు రాకపోవడానికి కారణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. పశువులు సకాలంలో ఎదక రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, రాకపోవడానికి కారణాలు మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా పశువులు సకాలంలో ఎదకి ఎందువలన రావు ఏంటి అన్నది ఆ విషయాలను పరిశీలించినట్లయితే, ముఖ్యంగా గేదె పడ్డలు 26 నుంచి 28 నెలల వయసులో చూలు కట్టి 35 నుంచి 36 నెలల వయసులో ఈనేటట్లయితే డైరీ ఫామ్కి లాభదాయకంగా ఉంటుంది. అదే ఆవు పడ్డలను పరిశీలించినట్లయితే 16 నుంచి 22 నెలల్లో వయసులో చూలు కట్టించి అక్కడి నుండి 9 నుంచి 10 నెలల వయసులో ఈనేటట్లయితే ఆ పశువు నుంచి మనం ఎక్కువ ఈతలు రాబట్టగలిగి తద్వారా రైతుకి ఆర్థికంగా పాల దిగుబడిని పెరిగి ఆర్థికంగా చేయూతనిచ్చేటట్టు కలుగుతుంది. సకాలంలో ఎదక రాకపోవడానికి కారణాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ముఖ్యంగా జన్యుపరమైన లోపాల వలన పశువులు సకాలంలో ఎదకి రావు. అధిక పాల దిగుబడినిచ్చే విదేశీ సంకరజాతి పశువులు, ముఖ్యంగా మొదటి తరం పశువులలో ఈ పశువులు ఎదకిని వ్యక్తపరచకపోవడం ఎక్కువగా మనం గమనిస్తుంటున్నాం. హార్మోనుల లోపాల వలన, అలాగే పశువులో హార్మోన్ల అసమతుల్యత ఇంబ్యాలెన్స్ అంటారు, దానివలన పశువులు సకాలంలో ఎదని వ్యక్తపరచవు.
పశువుకి నాణ్యత కలిగిన అధిక పోషక విలువలు కలిగిన దానాన్ని పశుగ్రాసాలని అందించినట్లయితే సకాలంలో ఎదని వ్యక్తపరచవు. అదేవిధంగా పశువు వయసుకి దాని యొక్క శరీర బరువుకి తగ్గట్లుగా లోపల ఉండే గర్భాశయము అండాశయాలు సరిగ్గా అభివృద్ధి చెందనట్లయితే ఆ పశువులు సకాలంలో ఎదని వ్యక్తపరచవు. వ్యాధిగ్రస్త పశువులు దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి టీబీ, జలగ వ్యాధి, కుందేటి వెర్రి వ్యాధి మొదలగు వ్యాధుల బారిన పడిన పశువులు కూడా సకాలంలో ఎదని వ్యక్తపరచవు. ఇటువంటి పశువులని మనం ఎట్లా సకాలంలో ఎదకు తెచ్చుకోవాలి కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా గేదె పడ్డలు 22 నుంచి 26 నెలలు, ఆవు పడ్డలు 16 నుంచి 22 నెలల వయసు కలిగిన వాటిని మనం పశువైద్యుని సలహా మేరకు పరీక్షలు చేయించి ఎందువలన రాలేదో కనుక్కొని మనం తగు జాగ్రత్తలు పాటించినట్లయితే పశువులు సకాలంలో ఎదకు వస్తాయి. అలానే ఈనిన తరువాత సుమారుగా 45 నుంచి 60 రోజుల్లో మనం చూలు కట్టించినట్లయితే ఏడాదికి ఒక దూడ చొప్పున పశువు యొక్క జీవిత కాలంలో ఎక్కువ ఈతలు పొంది పాల దిగుబడిని కూడా మనం మెరుగుపరుచుకోవచ్చు. ఈనిన తరువాత మొదటగా 15 నుంచి 20 రోజుల్లోనే ఎదకి వ్యక్తపరుస్తాయి. కానీ ఆ సమయంలో లోపల ఉన్న గర్భాశయం పూర్తిగా ఇన్వల్యూషన్ చెందకపోవడం వలన మనం ఆ ఎదని తప్పించాలి. తరువాత రెండవసారి అంటే 45 నుంచి 60 రోజుల మధ్యలో ఎదకు వచ్చిన తరువాత మనం చూలు కట్టించినట్లయితే 85 నుంచి 90% వరకు చూలు నిలబడి మనకి ప్రయోగవంతం అవుతుంది. పశువుకి అందించే దానాలో అధిక పోషక విలువలు కలిగిన ఖనిజ లవణ మిశ్రమాలు రోజుకి 50 గ్రాములు చొప్పున 20 రోజుల నుంచి 25 రోజులు మనం అందించినట్లయితే పశువులు సకాలంలో ఎదకి వస్తుంటాయి. లోపాలు కలిగిన పశువులను గుర్తించి పశువైద్యుని సలహా మేరకు ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, కాల్షియం ఇంజెక్షన్లు, కాపర్ సల్ఫేటు, ఫెర్రస్ సల్ఫేటు మొదలగు ఇంజెక్షన్లు ఇచ్చినట్లయితే పశువులు సకాలంలో ఎదక వచ్చి రైతుకి లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడిన పశువుల్ని గుర్తించి వెంటనే తగు చికిత్సని అందించాలి. పశువు చూడు కట్టిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి పరిశీలించినట్లయితే పశువు చూడు నిలిచిన తర్వాత పశువు మెయింటెనెన్స్తో పాటుగా లోపల ఉన్న దూడ పెరుగుదలకు అనుగుణంగా మనం అధిక దానాన్ని ఇప్పించాలి. మొదట 6 నెలల్లో రోజుకి కిలో చొప్పున అధిక దానాన్ని ఇచ్చినట్లయితే పశువు దాని ద్వారా లోపల ఉన్న దూడ ఆరోగ్యవంతంగా ఉండి ఈనిన తర్వాత అధిక పాల దిగుబడిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యవంతమైన దూడ జన్మించడానికి వీలు కలుగుతుంది. చివరి 3 నెలల్లో 3 నుంచి 4 రెట్లు దూడ సైజు పెరగడం వలన దానికి తగినట్లుగా మనం అధిక నాణ్యత కలిగిన దానాన్ని ప్రతిరోజు మేతలో పశువుకి అందించాలి. ఈనే ముందు వారం నుంచి 10 రోజుల వ్యవధిలో పశువులు దాని యొక్క ప్రవర్తనలో కానీ నిర్మాణంలో కానీ చాలా వరకు మార్పులు జరుగుతుంటాయి. పశువు మానం ఉబ్బి తెల్లటి ద్రావణం కారడం మానం నుంచి, అలానే పొదుగు దిగడం అంటే పొదుగు సైజు పెద్దగా అవడం, పెల్విక్ లిగమెంట్స్ మానం దిగడం ఇలాంటి లక్షణాలను గమనించి వెంటనే ఆ పశువుని వారం రోజుల ముందుగా మిగతా మంద నుంచి వేరు చేసి ప్రశాంతంగా ఉండేటటువంటి పశువుల కొట్టంలో ఉంచినట్లయితే ఈనే సందర్భంలో కలిగే ప్రమాదాలని మనం అరికట్టవచ్చును. ఈనిన తరువాత ముందుగా ఆ పశువు దూడని వాటి యొక్క మాయ సరిగ్గా వేసిందో లేదో చూడాలి. ఈనిన తరువాత కీలకమైన కొన్ని సూచనలు పాటించినట్లయితే ఆ పశువు నుంచి కలిగే నష్టాలని మనం అరికట్టవచ్చును. ముఖ్యంగా పశువు ఈనబారిన తర్వాత ఫస్ట్ వాటర్ బ్యాగ్ అంటారు. ఫస్ట్ వాటర్ బ్యాగ్ వేసిన తర్వాత ఇంకా దూడ బయటికి రానట్లయితే మనం వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్యుని సంప్రదించి తగు సలహాలు తీసుకొని మనం పాటించినట్లయితే దాని ద్వారా కలిగే నష్టాన్ని మనం అరికట్టవచ్చును. ఈనిన తరువాత సుమారు 8 నుంచి 12 గంటలలో మాయ వేయడం జరుగుతుంది. అలా మాయ వేయకుని ఎడల మనం వెంటనే పశువైద్యుని సలహా మేరకు చికిత్స అందించి ఆ పశువు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మనం రక్షించాలి. ఒకవేళ వేయని ఎడల లోకల పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల సలహా మేరకు కానీ మనం కోసినట్లయినా లాగినట్లయినా తద్వారా పశువుకి ప్రాణానికి కూడా హాని జరిగే ప్రమాదం ఉంటుంది. అందువలన పశువు ఈనిన తరువాత మనం మాయ వేసిన వరకు చాలా జాగ్రత్తగా పశువుని దూడని పరిశీలించాలి. ఈనిన తరువాత దూడని
ఆవు కానీ గేదె కానీ తల్లి నాకేటట్లు మనం కలిగించాలి. ఒకవేళ ఆవు కానీ గేదె కానీ దూడని నాకకపోతే దానిపైన తౌడు లేదా ఖనిజ లవణ మిశ్రమాన్ని జల్లి నాకేటట్లు చేయడం వలన ఆ ఆవుకి లేదా తల్లికి దూడకి మధ్య సంబంధం పెరిగి ఆ దూడ ఆరోగ్యవంతంగా ఉండేటట్లు మనం దోహదం చేస్తాము. చూడు పశువుల్లోనూ చివరి దశలోనూ మరియు ఈనిన తర్వాత కొన్ని కీలకమైన సూచనలు స్థానిక పశువైద్య సలహాను తీసుకున్నట్లయితే మనం ఆ పశువులు ఎక్కువగా నష్టాల బారిన పడకుండా రైతుకి ఆర్థికంగా లాభం చేకూరిన వాళ్ళం అవుతాము. సుగంధ ద్రవ్య పంటల్లో వాణిజ్య స్థాయిలో సాగవుతున్న పంట అల్లం. ప్రత్యేకమైన వాసన, ఘాటు అల్లం సొంతం. అందుకే మసాలా దినుసుగా అల్లాన్ని విరివిగా వంటల్లో వాడతారు. ఎండు అల్లాన్ని సొంటి అంటారు. ఔషధంగా సొంటికి ప్రాముఖ్యం ఉంది. దేశవ్యాప్తంగా అల్లం పంటను సుమారు 1.6 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 10.70 లక్షల టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. అల్లాన్ని ఎక్కువగా కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2,000 హెక్టార్లలో అల్లాన్ని సాగు చేస్తూ 15,000 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. తెలంగాణలో మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అల్లాన్ని సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు అల్లం విత్తుకునేందుకు అనుకూల సమయం. అల్లం సాగు నుంచి ఎకరాకు 12 నుంచి 15 టన్నుల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. అల్లం సాగులో ఆది నుంచి పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలేమిటో ఈరోజు అన్నదాతలో చూద్దాం. అల్లం తేమతో కూడిన వేడి వాతావరణంలో పెరుగుతుంది. నీటి వసతి గల ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అల్లం పండించడానికి 19 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడెడ్ ఉష్ణోగ్రత అనుకూలం. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉండాలి. అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్ర చెలక, గరప నేలలు అనుకూలం. బరువైన బంకమట్టి నేలలు, మురుగునీటి సౌకర్యం లేని నేలలు అల్లం సాగుకు పనికిరావు. అలాంటి నేలల్లో దుంపకుళ్ళు సమస్య ఎక్కువగా ఉంటుంది. నీడ ఉండే ప్రదేశాల్లో అల్లం బాగా పెరుగుతుంది. కొబ్బరి, కాఫీ, దొండ, బొప్పాయి, అరటి, జామ తోటల్లో అల్లాన్ని అంతర పంటగా వేసుకోవచ్చు. లేదంటే వరుసల్లో ఆముదం, మొక్కజొన్న మొక్కలను నీడ కోసం వేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో నర్సీపట్నం లోకల్, సిద్దిపేట లోకల్ వంటి దేశీ రకాలతో పాటు అభివృద్ధి చేయబడ్డ రియో డిజెనీరో, మారన్, హిమాచల్, సురుచి, సుప్రభ, ఐఐఎస్ఆర్ వరద, ఐఐఎస్ఆర్ మహిమ, ఐఐఎస్ఆర్ రజిత వంటి అధిక దిగుబడులనిచ్చే రకాలు విస్తృతంగా సాగులో ఉన్నాయి. విత్తే రకం, దూరాన్ని బట్టి ఎకరాకు 600 నుంచి 1000 కిలోల విత్తనం సరిపోతుంది. తెగులు సోకని పంట నుంచి సేకరించిన బలమైన విత్తన దుంపల్ని ఎన్నుకోవాలి. మొలక వచ్చిన దుంపలను 2.5 నుంచి 3 సెంటీమీటర్ల పరిమాణంతో సుమారు 25 నుంచి 30 గ్రాముల బరువు ఉండేలా ముక్కలుగా చేసి విత్తనంగా వాడుకోవాలి. విత్తనాన్ని నేరుగా నాటుకోవచ్చు లేదా నారు పెంచి నాటుకోవచ్చు. నారు పెంచి నాటుకోవాలంటే 2 కణుపులు కలిగిన దుంపలను ప్రోట్రేలలో నాటి 30 నుంచి 40 రోజులు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందు విత్తన శుద్ధి చేయటానికి లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో పాటుగా 5 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి ఆ ద్రావణంలో దుంపలను అరగంట నానపెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు, నాటేటప్పుడు మొలకలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. అల్లాన్ని సమతుల మళ్లలో నాటితే దుంపకుళ్ళు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధునిక పద్ధతిలో ఎత్తైన బెడ్లలో సాగు చేయటం ద్వారా దుంపకుళ్ళు సమస్య తగ్గడమే కాక దుంప ఊరి అధిక దిగుబడి వస్తుంది. బెడ్లను 20 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తుతో 75 నుంచి 100 సెంటీమీటర్ల వెడల్పుతో తయారు చేయాలి.
వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో దుంపల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. బెడ్లపై డ్రిప్ లాటరల్కు ఇరుప్రక్కల విత్తన దుంపను నాటాలి. నారు నాటేటప్పుడు నేలలో సరిపడా తేమ ఉండాలి. విత్తన దుంపలు నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. నాటిన 2-3 వారాలకు దుంపలు మొలకెత్తుతాయి. వరుసల మధ్యలో మొక్కజొన్న, ఆముదం వంటి మొక్కలు వేసి పంటకు కావాల్సిన నీడ కల్పించాలి. అల్లం నాటిన 2-3 వారాలకు మరియు 60 రోజుల దశలో బోదెలకు మట్టిని ఎగదొయ్యాలి. దుంపలు నాటిన 40 నుంచి 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం విత్తిన వెంటనే ఎకరాకు 200 లీటర్ల నీటికి 800 గ్రాముల అట్రాజిన్ లేదా 1.2 లీటర్ల పెంటిమిథాలిన్ కలిపి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. నీటి తడుల విషయానికొస్తే అల్లం దుంప నాటిన వెంటనే ఒక నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత మొలకొచ్చి మొక్క భూమి మీద కనిపించే వరకు 3 నుంచి 6 రోజులకోసారి తడి ఇవ్వాలి. తర్వాత నుంచి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. వాతావరణ పరిస్థితులను బట్టి బరువైన నేలల్లో సాధారణంగా 15 నుంచి 20 సార్లు, తేలికపాటి నేలలో 20 నుంచి 25 సార్లు నీరు పెట్టాలి. అల్లం సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువుల్ని వాడితే ఫలితాలు బాగుంటాయి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వెయ్యాలి. మొదటి దఫాగా దుంపలు నాటిన 40 రోజులకు ఎకరాకు 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వెయ్యాలి. రెండవ దఫాగా 80 రోజులకు 54 కిలోల యూరియా, 42 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 120 రోజుల దశలో 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా అందించాలి. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువుల్ని అందిస్తే దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. అల్లంలో జింక్, ఇనుప ధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. జింక్ లోపం వచ్చినప్పుడు ఆకులు మధ్య భాగంలో ఆకుపచ్చగా ఉండి మొత్తం ఆకంతా పసుపు రంగులోకి మారిపోతుంది. ఇలాంటి సమయంలో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇనుప ధాతులోపం ఏర్పడినప్పుడు ఆకులన్నీ మొదట పసుపు రంగులోకి మారి చివరికి తెల్లగా అయిపోతాయి. లోప తీవ్రతను బట్టి లీటర్ నీటికి 5 గ్రాముల అన్నభేది మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పైరుకు పలు దశల్లో దుంపకుళ్ళు సమస్యగా ఉంటుంది. దుంపకుళ్ళు ఆశించిన మొక్కల్లో ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. ఇలాంటి సమయంలో దుంపల్ని పీకి చూస్తే భూమి లోపల దుంపకుళ్ళుకు సంబంధించిన శిలీంధ్రం వ్యాపించి ఉంటుంది. దుంపకుళ్ళు సోకిన మొక్కల్ని పీకి నాశనం చేయాలి. లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపిన ద్రావణాన్ని మొక్క మొదళ్లలో పోసుకోవాలి లేదా డ్రిప్లో వదలాలి. అల్లాన్ని వరుసగా 3 సంవత్సరాల పాటు అదే పొలంలో సాగు చేస్తే దుంపకుళ్ళు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మార్పిడి చెయ్యాలి. అల్లం రకాన్ని బట్టి 7 నుంచి 8 నెలలకు దుంపల్ని తీసుకోవచ్చు. ఆకులు పసుపచ్చగా మారి ఎండిపోతాయి. ఈ దశలో అల్లాన్ని త్రవ్వి తీసుకోవాలి. అల్లం నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 20 టన్నుల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్ ధర లేనప్పుడు పంటకాలం మరికొద్ది రోజులు పొడిగించుకోవచ్చు. ఎండిన ఆకుల్ని అలాగే బెడ్లపై వదిలేసి 4-5 రోజులకు ఒక నీటి తడిని ఇచ్చినట్లయితే అల్లానికి కొత్త పిలకలు వచ్చి ఊరుతుంది. ఈ ప్రక్రియ ద్వారా సాధారణం కంటే మరో 10 టన్నులు అదనంగా పొందే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.
అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.